ఇదేనా మన ఇల్లు? ఇదేనా? ఇది మంచిగా లేదు ఇక నాకు ఏమున్నాయో ఇదే 10,000 పడిచి ఇళ్ళకి వచ్చినాక కడతాం మళ్ళా కొత్తగా అయినా మంచి రోజులు ఉన్నాయట పాట దేనికి శోభనానికి ఫస్ట్ నైట్ తెల్లంత పౌర్ణమి రాకి అయినా కాంచనమ్మా అలా నీ భర్త నచ్చిందమ్మా మరి అప్పుడు చూస్తున్నావా కానీ 7 రోజులలో కాంచనమాల చూడవమ్మా రాత్రి మరి తల్లి కాంచనమాల మరి నా భర్త యొక్క నిన్న సాయంత్రం లేదు అన్న కాంచనమాల నేను పోతాను పోయి మరి ఇప్పుడే ఆయనకు ఆ యొక్క పిల్ల దొరికింది పెళ్లి అయింది మళ్ళీ వచ్చిందా కానీ ఏదో నా మీద ఆ యొక్క మాట లొల్లి పెట్టుకొని పోయింది ఇప్పుడు నువ్వెంత నీది ఎక్కేంత అని నేను తలుపు తీయకుంటే ఆయన బాధపడుతుంది నా భర్త అన్నీ అనొచ్చు నేను నా భర్తనే అనొచ్చు పట్టుకుంటే అయిపోతాం అనుకున్నది పెళ్లి వేసుకోలేదు అనుకున్నది కాంచనమా ఇద్దరనే కాంచనమా ముందు పోతాము అన్ని కాంచనమా ఎంతైనా అడవిలో ధనం అంట భర్త దగ్గర భర్త ఒకడే వచ్చిన కదా అనుకున్నది అడవిలో ఎంతైనా యొక్క భర్త ప్రాణాలు అడవిలోకి వెళ్ళిపోతాడు కాళ్ళు పెడతానని ఇదేమో చిత్రం నాదయ్య 3 కనిపిస్తాను ఇదేమో కథ 3 అంటే ఏమన్నా నాకు ఉన్నాయి 3 అంటే నువ్వే చెప్పాలి నాకేం తెలుస్తుంది నాదా అట్లా కాదు ఈడ 3 అయితే లేవా నా పాదాలు ఒకటి నీడ 3 అయితే లేవా అగ దూడ నీ అడిగినాక నాయకుడు అగ దూడు అది గట్ల అంటుంది ఏందని రాదు అన్నప్పుడు అట్లా కాదయ్యా నేను నడవ వెచ్చినంటుంది అది అయ్యయ్యో మరి ఎంతైనా యొక్క 2 కాళ్ళు నీడంటే తల్లి కాంచన వాళ్ళు నమ్మలేదు ఆడి వెళ్ళాదోడు తల్లి కాంచన నమ్మలేరు నాదని మాయ మాట్లాడాను ఇవాళ ఏమైనా మంచిది ఎట్లయినా మంచిది నీ కాళ్ళు కడిగయ్యా నీ కాళ్ళే కడిగి నీ కాళ్ళు కడగా అన్న ఒక్కరే కానీ ఒక్క పని ఒక్కసారి నీ చెస్ట్ చేయాలి చేతులా అవును ఇట్లా అయ్యా చేతులు సంకల సంచున్నది ఈ బొంత ముడి బొంత బొంత
చేతులు వెళ్ళిపోను ఆ, రైట్ వచ్చే కానీ కాలికి వెళ్ళిపోను అంతే ఓ కాళ్ళు వెళ్ళి- సంకల సంచులు సందుల సంచులది సంచుల అది ఎత్తి పెట్టుకో. ఆ సూదులవా నలు ముసలవా తమ్ముడు కాడికి డబ్బులవా జన జనమా నా ప్రాణేశ్వర సరే ఓకే నేను అయితే ఒక్కరిమే నమ్మిన సరే అట్లయితే అట్లే కానీ ముందర వాను ఇదట్లా. నువ్వు వా మా వెళ్తానా ఎవరైతే వా నేను ఒక్కనే ముందర వాని వెనకత్త బా అన్నాడు నమ్మింది కాంచనమా ఎల్లా వేడి కడిగిన కట్టవస్తా ఉన్నాడు కాంచనమా అన్నాడు నేను కళ్ళకే పోయి కానీ అన్నం ఒక రూలు నువ్వు చేసిండు ఇంట్లో వండు కుక్కు అనక అన్నాడు అగో పెళ్లి కానంటే కాంచన వాళ్ళకి చెప్పలేదు రాదు అప్పటికప్పుడే భ్రమణాలు నక్క అంచనా నమ్మిందా రాదు కంచన మహారాజు కత్తిని వేడిగా కత్తిని వేడిగా కనుక నడవంట రాజ్యం వెళ్తాను దేవంట దేశం వెళ్తాను కనుక నీ 10 మందిలో కనుక పంచాయతీ పుణ్య మాట ముచ్చట మాట్లాడకుండా కనుక నీ ఆనాడు చూడవే కాడ ఉన్నప్పుడు మరి అప్పుడు రాదు కాంచన శీల మారాదు మాట మాట్లాడలేదు వాళ్ళు అయిపోయింది నేను కచ్చిరి కాడికి పోతున్నా పోయి నువ్వు కచ్చిరి కాడికి పోతుంది నువ్వు కళ్ళలో పుట్టి పోతున్నాకి ఎంతైనా ఏకమ నువ్వు నా మాట వినప్పుడు పోయిన వచ్చిన పోతున్నా పో ఏడబోతే నాకేంది అనుకున్నది కాంచన ఇంతలో వెళ్ళారు దేవకోళ్ళు కూర్చున్నాది ఇంతంత పోతే కియామటాలయ్యింది మరి ఆ తల్లి కాంచనమాల నా భర్తకి ఇట్లా చేసి పోయి వచ్చే నేను ఆ యొక్క లేదోడి చేశానని ఆ యొక్క బాధపడుకుంటా అది తెల్లారినాక ఆ తల్లి కాంచనమాల అనుకున్నా నా భర్త పోయి వచ్చిండు కదా మరి ఎంతైనా యొక్క నా భర్త పోయి వచ్చిన కచ్చిరికాడి వేడు కానీ మరి దాసిరాగనమ్మ ఎక్కడ దాసిరాగనమ్మ ఇంట్లో పని చేసుకుని మరి ఇప్పటి వరకు ఆకిలు కూడా అలుపు తల్లలే బోర్లు తోమలేదు మరి తల్లి దొరసాని ఇంకా వండుకున్నాను నన్ను లేపే బాపతి అసలు ఎక్కడ పోయింది అనుకున్నది కాంచనమా ఏమీరా నిన్న పొద్దు కదా కాయక నా ఇంటికాన్నే ఉన్నది దానికి జ్వరం వచ్చిందా పాన మంచిగా లేదా అనుకున్నది కాంచనమాల ఇంటికాడి వదిలేస్తున్నది రామ రామ తల్లి వచ్చినాది అది కాంచనమాల గుడిసెకాడికి వచ్చే వరకు అగో గుడిసెల మాత్రమే దిక్కేవల్లేర్రా ఈ నల్లకడుపురాలు ఎక్కడ పోయిందో అనుకున్నది మరి ఇంట్లోకి వచ్చింది తప్పనైనా ఇంట్లోనే పండుకున్నాయి ఎక్కడ మునాటం అయిపోయానని సూర్యాలో అగో ఇంట్లో తిరిగింది ఇంట్లో తిరిగే వరకు అగో తల్లి కాంచనమాల కూర్చునే బంగారు తులవాల మీద కూర్చుంది అప్పుడు చూసినవా కాంచనమాల కళ్ళ ఎండ చూసి నేను ఊగే తులవారం మీద కూర్చున్నదే దబ్బనం మరిచిపోయి కూకున్నదా దబ్బన దొరసాను ఊగే తులవారం ఎంత మంచిగా ఊగుతుందా అనుకోని 5 నిమిషాలు నిలబడి చూసినా గాని అది తులవారం దిగుతలేదు అప్పుడు చూడు ఆడవిల్ల రఘునమ్మ నేను కాంచన సేన రాదు భార్య అంటే ఈ రాజ్యానికి నేను రానిని నాది ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట నాకు నా భర్త టుంగుటి అలా కట్టించిండు ఉయ్యారాలు ఊగుతున్నదా ఉయ్యారాలు ఊగుతున్నదా
పాతుంది అరకొండు ఓహో దున్నంగా అడిగిన బాపతి పాతది మళ్ళా కట్టిస్తే అంటే కొత్త కొండి కానీ ఆహా నేను దొరసా నచ్చింది నీకు అనిపిస్తలేదా? అవుపడుతుంది దొరసా నచ్చింది నీకు అనిపిస్తుంది నాకు అనిపిస్తలేదు. అవుపడుతుంది అత్తేది అంటే దొరసా నచ్చితే తులవారు మీకు దిగవా? నేనెందుకు దిగుతా నేనెందుకు దిగుతా దిగవా? నేను కాదా నువ్వు దిగవా? నేను దిగా దిగవా? దిగా కానీ 1 2 తలగొట్టోనికి 3 మాది తులవారం దిగవా అంటే నేను దిగా అని మాట్లాడు. నువ్వు తులవారం దిగనంటున్నావు కదా. అప్పుడు చూడు తల్లి కాంచనమాల అనుకున్నది ఇది దాచడానికి గింత కవరం వచ్చారా ఒక్కను దాదుకుంటే కూడుకుండకు దొరాయనా నువ్వెంది నీ లెక్కింది నీ పరివెంది నీ అసలు 10 కుక్కలు తీసుకొస్తాను గోపాల్ గారు కాంచన బొంతలు ముట్టేదానా అందరు నువ్వు ధన్యులు అందరూ ఏం చేయాలన్నారు అని చెప్పు. మాట్లాడేది మళ్ళా ఈ ఇంట్లో నీకు ఎంత అధికారం ఉన్నదో నాకు అంత అధికారం ఉంది లేదా లేదా ఈ ఇంట్లో నీకు ఎంత అధికారం ఉన్నదో నాకు కూడా అంత నీకేం అధికారం ఉన్నది? నీకేం అధికారం ఉన్నదో చూసుకున్నావా బట్టలు చూసుకోవడం మంచిదా మగన్ నన్ను చూసుకోకుండా మంచిదే లంజే పోసి లంజే ఊపితే బాగా మిగిలిపోతాను పాటలు పోతాను లంజే తొక్కుతా పండబెట్టి ఇప్పుడు ఎవరు చెప్తారో లోకమే చెప్తారు నీ కాదు కానీ నువ్వు నన్ను కొడుతున్నా నన్ను నిలవంటావు మరి ఎంతైనా గాని నీకెంత అధికారం ఉన్నదో నాకంత అధికారం ఉన్నదో మాట్లాడు అన్నప్పుడు కాంచన వాళ్ళు అనుకున్నది నాకేం అధికారం ఉన్నది నీకేం అధికారం ఉన్నది నీకేం అధికారం ఉన్నది ఈ రాజ్యం నాది దేశం నాది భర్త నా ఓడు ఎంతైనా యొక్క 10 మంది చూడంగా 10 పందిట్లో నన్ను పెళ్లి చేసుకున్నాడు ఊరంతా ఎరికే కాంచనమాల యొక్క రాజు భార్య నీకేమున్నది నన్న రాత్రి 12:25 నాకు దొంగ లగ్గం రిజిస్టర్ మ్యారేజ్ రాజు నన్ను లేపుకొచ్చిండు లవ్ ప్రాబ్లం దొంగ లగ్గం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు చూసుకో నీది గుత్తాంతే ఉన్నది నా చూడు ఎట్లున్నదా పశుగమ్ము 3 తీర్ల పని చెప్తుంది దమ్మున మన ఇంటి ముంగడ ఎండుగంటే పోతాం అనుకో కోళ్ళని కోళ్ళని చేయటాన్ని ఇట్లా కొట్టుకోవచ్చు మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు కూరలో పసుపు తప్పుకున్నా అనుకో ఇట్లా కట్టుకున్న కొరకాసు కసపిస్తా నవలాసు చచ్చుకుంటుందా దమ్మున మొగడు తాగేస్తాడు చూడు ముక్కు తీయచ్చు ముక్కు పట్టుకుని పెట్టచ్చు మళ్ళీ ఇలా పెట్టచ్చు 3 పనులు వాడు ఉద్యోగపోతే ముక్కు పట్టుకుని పెట్టాలి ఆడే ఉన్నాడు అమ్మఒడి కానీ అయితే ఆ యొక్క నా రాదు కాంచనశీల మహారాజు 10 మంది ఎక్కితే ఆ యొక్క ఖర్చు అవుతుంది ఇది అంతే ఎందుకు అని ఆ యొక్క పచ్చని పందిట్ల కాదు ఆ యొక్క మరి దేవాలయం గుడి కాడ పెళ్లి చేసుకున్నాం అని మాట్లాడుతున్నాడు దొంగ లగ్గం నాకేమో నాకు తెలిస్తే నేను అంటున్నా నన్ను లేపుకొచ్చిండు ప్రేమ ప్రాబ్లం నిన్ను ప్రేమకు వేరే ప్రేమతో అనలేదా ఆయన పోయేటప్పుడే నేను అన్న అనలేదా నువ్వు అసలు కులపది అయితే రాదు కులం తక్కువ దేవతన్న అయితే వస్తుంది అని చెప్పిన నీ కులపది అయితే రాదు నీ కులం తక్కువ నీకు ఎవరైనా వస్తుంది అని చెప్పి వాళ్ళకంటే నాకేమైనా తక్కువ ఉన్నదా నీదేం తక్కువ లేదే అయితే చిన్న పెద్ద అని ఏంటిది అది చిన్న పెద్ద భేద ఉన్నదా లేదా ఇప్పుడు అంటాం అంత మనదే రాజ్యం అంటాం నోటి మాటలు అయితే ఇప్పుడు ఏంది మరి ఏ స్థానానికి ఉన్నది ఆ స్థానానికే ఉంది ఏంది మరి
కానీ నేను ఏంది లేదు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాడు. నిన్ను పెళ్లి ఆయన చేసుకున్నాడు ఆయన నన్ను నచ్చి పెళ్లి చేసుకున్నాడు. నచ్చినోడు గిచ్చిన దాలు, కోరుకున్నాడు కొంగు పెట్టిన దాలు, మనుషులున్నాడు మందిరున్న దాలు, లవ్వుగాలోడు లంజన్న దాలు, కదరకల్లోడు కన్ను కొట్టిన దాలు, ప్రేమగల్లోడు. నిన్ను పిచ్చకున్నాడు కూడా దేకడు కానీ నన్ను దేకటం నా దగ్గర నిన్ను చూస్తే కూర్చున్నాడు కూర్చున్నాడే వాడు. వానికే తొత్తు కచ్చి కూర్చున్నాడు. ఏదో ఇజ్జతికి రేసానికి పోయి మళ్ళీ వాడు కడుకునేదాకా నీ అట్టే ఉంటా. పోయి వచ్చిన వాడిని ఏదో నేను తీసుకొని వచ్చాడు కానీ ఎంతైనా ఆ యొక్క నేను పెళ్లి చేసుకున్నాడు. ఆ యొక్క అది వరకు పోయే కులంగా వచ్చి ఇప్పుడు రాజు పెళ్లి చేసుకున్నాడు, రాజుల కులం అయిపోయింది. సరే పర్వాలేదు, ఆధార్ కార్డు మార్చుకోవాలి ఇక. ఆధార్ కార్డు కానీ ఎంతైనా కానీ ఆ యొక్క నేను పెళ్లి చేసుకున్నాడు కదా, నేను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక నుంచి నేను పెద్ద భార్యను చిన్న భార్య అయిపోయాను. ఇద్దరు భార్యలు అంతే కదా. చెల్లెలా రఘునమ్మ రాజు పెళ్లి చేసుకున్నాక నేను ఏం మాట్లాడతాను అనుకున్నది నాదేం పోతుంది మమ్మల్ని సాధన కూడా ఆయన ఉన్నాడు అనుకున్నది కాంచనమాల. కానీ ఒక్క మాటనే ఇక నుంచి చెల్లె రఘునమ్మ మన రాజొచ్చే వరకు ఇది వరకు నువ్వు దాసిదాని దొరసాని చెరొక్క పని చేసుకున్నావు ఇంట్లో అయిపోయింది. ఇక నుంచి నువ్వు దాసాని నువ్వు దొరసానివే. నువ్వు పెద్ద దొరసాని, నేను చిన్న దొరసాని. అంతే అవును. ఈ ఒక్క మాట ఈ శుద్ధి కట్ట బట్టి నువ్వు ఆకిలుడు, నేను అలుకుదలుతా. ఎట్లా నువ్వు ఆకిలుడు, నేను అలుకుదలుతా. నేను ఇంటి ముంగడ పోయి ఆకిలుడు వల్ల అంటే ఎర్రవచ్చలు పోర్రి. నేను ఇంటి ముంగడ పోయి ఆకిలుడు అంటే ఎంతమంది ఎన్ని తీరులు అంటారు. ఈ పోరు చూసినావా? కాంచన రాజు భార్య ఆకిలుడుతుందంట. నా ప్రెస్టేజ్ ఉంటుందా? నా విలువ ఉంటుందా? నేను ఆకిలేని కుడతా ఆ గసంటి మొగలు చెప్పినటువంటి దారంటే అత్త అంటే కాంచన రాజు భార్య మంచి ఎర్రగా ఉన్నది, అందంగా కన్నెత్తారు. నేను ఎర్రవచ్చలు పోయి నీకు ఆకిలు ఉడతానా? నువ్వు ఆకిలుడు ఆకిలుడు ఉడకుంటే అది ఇన్ని రోజులు బట్టి దాసిదాయి పుడిచింది. ఇప్పుడు దొరసాయినా ఇంకా మారిపోయి అంతలో మారిపేస్తుడు. సరే నువ్వు ఆకిలుడకు, నువ్వు అలుకుదల్లకు, నువ్వు ముగ్గులేకు. అయ్యా ఇంట్లో కూర్చొని ఇంట్లోనే మంచిగా బోళ్ళు తోమి అన్నం అనుకో. నేను పాస్ అనడం వల్ల బోళ్ళు మసి అంటుందా? మసి అంటదా? నేను ఎందుకు దొంగదా? నేను దొంగ తీటుంటే నువ్వు దొంగకో, ఆకి నుడుచుకో. లేకపోతే నువ్వు అటువంటి నేను ఇటువంటి తీటున్నాడు వాడే ఉడుచుకుంటాడు. తీటున్నాడు వాడే ఉడుచుకుంటాడు. ఎట్లా తీటున్నాడు వాడే దొంగ లంజన్ నిన్న రాలేదు ఇలా ఉండలేదు నా భర్తను వాడనంటవా? మీరు కుక్కను చదువుకుంటే కూడుకుండకు తొలగిందట. నా రాజు కాంచన శీల మహారాజు బుచ్చగలని పెళ్లి చేసుకుంటున్నా రాజు నువ్వు ఆడనంటవా? అమ్మవారి కాంచన మాలకు అక్రమైన కోపానికి వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావే? నువ్వు మంచిదాని ఇంకా నువ్వు కొడుకుల కన్నా నీ ముగ్గురు నా దగ్గరికి ఎందుకు వచ్చినా? నేను వస్తాను. నేను వస్తున్నా లంజ తొక్కుతా, పెట్టి తొక్కుతా. అయితే సౌతి మంచం రాలేదే, మంచం నీ అయితే సౌతి పరుపు మెత్తమంటారు. పరుపుల్ని అయితే సౌతి మెత్త మెత్తని
ధరణి అయితే సౌది వైరు నాదేనే వైరుని అయితే సంతి పిచ్చులాయనే అయ్యా సిత్తుని అయితే సౌది మీటర్ మీటర్ని అయితే ఏర్పడ్డాడే ఇంత పడుకుంటాడా టెస్టర్లకు ఎర్ర ముగ్గు వెళ్తారు ఎక్కువ పాడక చిన్న చెడిపోయి వచ్చిన లోకానికి సాపుకున్నాయి సరే అన్నారు లేకుండా మంచిదే నాకు నాకెవరన్నా దిక్కున్నారా అబ్బో ఆ లంచ్ ఎక్కడ వచ్చినాక చెప్తా లంజోడుకు నన్ను ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో ఇది రోజపు అన్న మొగోని చేత దెబ్బ పడతారా బొంతలు లింగాల బొంత ఈ బొంత లేకపోతే నేను ఏడవంది ఇప్పుడు రాజు కాంచన మహారాజు చూడవమ్మా సాలిపగడ్డ కొట్టే సమయానికి వచ్చిన మంది పెట్టుకొని ఆకడాలు అయింది లోగిళ్ళ బాట పట్టిండమ్మా రాజు కాంచన మహారాజు కనుక భార్య సిద్ధంగా నందినందనాని రామ హరి హరి రామ అయోధ్య రామ హరి హరి రామ రామ
మహారాజు వచ్చిందమ్మా రమణాల వేడికి వచ్చే వరకు ఇల్లు తెలివి ఇంటి ముంగడి పందిరి చెప్తుంది పందిరి తెలివి ఆకలి చెప్తుంది ఇద్దరు ఉన్నారు కనుక ముందులు బట్టి సలలేదు చీపులు బట్టి ఊడలేదమ్మా అరలో ఇళ్ళ వేడిక తనగా వచ్చినాడో రమణాల వేడి రామ భ్రమణాల వేడికి వచ్చి భ్రమణాల వేడికి వచ్చే వరకు చూసావా ఇదిగో అటు మూల మంచం వేసి ఇటు ఇది కనుక మూల మంచం వేసి ఎవరన్నా దిక్కున్నరా అయ్యా? ఓ నాయ్యా. నన్ను ఉంచుకున్నాడు ఉల్ల వేయండి కాదే. ఓ నావా. నన్ను తాళి నన్ను ఎప్పటికి తాళాలనే పెడతారు అయ్యా. ఓ నాయ్యా. నా మగడు ఇంకా అత్తలేడు. ఓ నావా. ఈ పొంత లేకుంటే నేనేడ వంతును అవ్వా. అయినా కుక్క అన్నాడు కుక్క అన్న జర మంచిగా చూసుకొని పడుతుంది అయినా కాంతలసల మహారాజు చూసినావా ఇవాళ కనుక నేమి కాంచనమాల దగ్గర పోతే నన్ను నా మీద ప్రేమ నా దగ్గరికి వచ్చి మందలు ఇచ్చిందా అని రఘునమ్మ అనుకుంటా రెడీ రఘునమ్మ దగ్గర పోతే కాంచనమాల ఇవాళ నా దగ్గరికి వచ్చి నా భర్తని బాధపడుతుంది రాదు కాంచనశల మహారాజు ఏమనుకున్నాడు రఘునమ్మ కనుక ఏమి రఘు ఆ చోట ఉన్నది సకంతా సదుగుణమ్మ అద్దరాలు కనుక నా పెద్ద భార్య కాంచనమాల చూసినావా ఇంటికి కనుక పెద్దది ఆనాడు కాంచనమాల దగ్గర పోతా అనుకోని రాదు కాంచనశల రాదు దగ్గర బామా కాంచనమాల ఏమి సంగాతి బామా అది కనుకనే ఆకిట్లో ముండ ముసుకేసింది నువ్వు కనుకనే ఈడ చోట ఉన్నావు అరే రే 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 ఇద్దరు ఉన్నారు చీపిని బట్టి ఊడవలేదు ముంత బట్టి చల్లలేదు అయ్యా ఏడుకొండాలవాడ ఎక్కడ ఉన్నావయ్యా ఏడుకొండాలవాడ అచ్చాయ మూక జనుల రచించ రాజులెవరు అచ్చాయ మూక జనులన్నా సంటయ్య పల్లె ఈ రంగాల మల్ల సాచి సంటయ్య పల్లె మనసుల మాటలమ్మ బాబో బాబా రాదు అనుకున్నాడు పెద్దది పెద్దది చిన్న చిన్న దాని దగ్గర ఉంటే నా భార్య కాంచనమాల ఏమనుకుంటుంది కాంచనమాల దగ్గరకు వచ్చి బామ కాంచనమాల ఏంది అంత ఆగం ఆగం అడుగడు ఉన్నది ఏమైంది ఏం జరిగిందని మాట్లాడి అన్నప్పుడు కాంచనమాల అన్నది నాదా ఈ అల్లా యొక్క నేను మాత్రం అనగా తెల్లారంగా లేసి దాసిని ఇక్కడ రాపా ఇది ఎక్కడ వాయే ఆకులు ఉడిసి అలుకుదలు నీకు తెలియదా అని ఆ యొక్క దాని గుడిసెగాడు చూస్తే గుడిసెడు మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో చూస్తే బంగారు నేను ఊగెత్తుల వారి మీద కూర్చొని ఊతాను ఏందే అప్పుడు ఒకవేళ తెలిసి తెలియక నువ్వు ఊతనవచ్చు సరే పర్వాలేదు అయినానికి ఆశపడితే ఎక్కర్రా చెప్పి నువ్వు ఎందుకు ఊతున్నావు నేనంటే అలా చూస్తున్నావు అది అన్నది నేను తులవార మీద ఊతని దిగా అన్నది నువ్వు దిగవే దాసిదానివి దొరసాన్ని నేను దిగువన్నప్పుడు నువ్వు దిగకుండా నువ్వెతనే
ఎక్కేంత అని ఆ యొక్క గుంజి 2 పెట్లు పెట్టి ఎందుకు వచ్చి మాట్లాడితే ఓ నన్ను లొల్లి పెట్టకు, నన్ను కొట్టకు, నన్ను తులవారం దించకు. నీకు ఈ ఇంట్లో ఎంత బలం ఉన్నదో నాకు అంత బలం ఉన్నది అని అంటారు. అప్పుడు నాకు తెలియని బలం నీకెక్కడిది? నేనంటే నీకెక్కడ అంటే నా భర్త నేను పెళ్లి చేసుకున్నాను నేను. మీరు కూడా అర్ధరాత్రి 12 గంటల 8 నిమిషాలు అన్నది, 25 నిమిషాలు అన్నది. అప్పుడు అట దేవాలయాలమ్మ గుళ్ళే పెళ్లి చేసుకున్నామట. పెళ్లి చేసుకున్నాను నా రాజు, నీకు ఎంతో అధికారం ఉన్నదో నాకు అంత అధికారం ఉన్నదో అని దొంగ బరి లెక్క బిడ్డ పెట్టాడు యజ్ఞంగా. అయితే సరే పెళ్లి చేసుకున్నావు పర్వాలేదు, మరి మన రాజు ఆ యొక్క నీకు భర్త అయినప్పుడు నాకు భర్త నీకు భర్త కదా, నాకు నచ్చింది నేను పెళ్లి చేసుకున్నాను. సరే పర్వాలేదు, ఈ కాని చెల్లి నాకు తెలియక నేను దాచాను. నాకు నా రాజు చెప్పలే, నువ్వు చెప్పలే. అందుకోసం ఈ కాని నుంచి నువ్వు కూడా దొరుకుతాను, నువ్వు చెల్లెవు నేను అక్కను. చెల్లె మనం కూరట్ల కలివలో కూడా ఉన్నాం, కాలువల నీళ్ళలో కలిసి మెచ్చిపోదాం. నువ్వు ఆయికలు నీ అలుకుదాల్తాను నేను కూడవాను. అవు నేను ఎర్రవలసిన పోరి, నేను 10 మంది ఉత్తరాను, నేను ఆయికలు ఉడతానా, నేను నీళ్లు మొత్తనా, నేను అలుకుదాల్తాను, నేను ముగ్గేస్తున్నాను. అలుకుదలకు ఆయికలుడకు ఇంకా యొక్క పాసాలు పోపు అని అన్న. పాసాలు తోవనన్నది. మరి పాసాలు తోవిత్తను అన్నం అండి అన్న. అన్నం కూడా అండ అంటది. మరి ఏం పని చేయని దాని ఎందుకే మరి పని అంతా ఎవరు చేయాలి? నువ్వు దాశాని దొరసాని ఇద్దరు జీవితం అంటే నేను చెయ్యాలి, మరి ఎవరు చేయాలని అన్న. ఇప్పుడు నువ్వు అటువాడు, నేను ఇటువంటి చీటు ఉన్నాడు, వాడే ఊడ్చుకుంటాడు, చల్లుకుంటాడు, అన్నం అంటాడు అన్నది. అంటే నా రాజును నువ్వు వాడంటావా అని నాకు కోపం వచ్చింది. దాన్ని 2 పెట్లు పెట్టి వెళ్ళగొచ్చినా నాదా అప్పటికైనా ఎక్కమని మాత్రం అనగా నాదా కులం తక్కువ దాన్ని తీసుకొచ్చి ఇయ్యాలని నీకు మాట వచ్చింది. ఏదో నా రాజు పోయి అతను కావచ్చు అనుకున్నా కానీ దాసిదాన్ని పెళ్లి వేసుకున్నావు. ఇప్పటికైనా ఏం పర్వాలేదు, అది ఎట్లా వచ్చిందో దానికి 5తో 10తో అది పుచ్చగలదు, చక్కగా వెళ్ళగొట్టు. నీకు తెల్లార వరకు ఆ యొక్క కులం పిల్లను అందమైన స్త్రీని పట్టుక